గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి అండ్ యాప్ట్యూడ్ ట్రైనర్. సో ఈరోజు మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం ఈ యాప్ట్యూడ్ ట్రైనింగ్ సిరీస్లో క్యాలెండర్స్. సో ఇన్ యాప్ట్యూడ్ ట్రైనింగ్ సిరీస్లో క్లాక్స్ అయిపోయింది. ఈ వీడియోలో నేను క్యాలెండర్స్ అనే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్యాలెండర్స్ అనే టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ ఎగ్జామ్ రాసినా క్యాలెండర్స్ అనే టాపిక్లో 4 మోడల్స్ ఉంటాయి. క్లాక్స్లో కూడా 4 మోడల్స్ ఉంటాయి. క్యాలెండర్స్ అనే టాపిక్లో మీరు ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాసినా 4 మోడల్స్ ఉంటాయి. మోడల్ 1 ఏంటంటే 15th August 1947. What is the day? 15th August 1947. ఆన్సర్ ఫ్రైడే. అంటే ఒక డేట్ ఇచ్చి ఒక మంత్ ఇచ్చి ఒక ఇరిస్తే డే కనుక్కోవాలి. విత్ ఇన్ 40 seconds లో మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవచ్చు. మీరు మీ ఫ్రెండ్ ఫోన్ చేసి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్తే మేము చెప్పే లాజిక్ అప్లై చేస్తే 40 seconds లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ చెప్పవచ్చు. ఫస్ట్ మళ్ళీ ఏంటంటే 15th August 1947 ఫ్రైడే. ఫర్ ఎగ్జాంపుల్ 23rd August 2025. వాట్ ద డే? సాటర్డే. సో ఇలా ఒక ఫస్ట్ మోడల్ ఏంటంటే ఒక డేట్ ఇచ్చి ఒక మంత్ ఇచ్చి ఒక ఇరిస్తే డే చెప్పొచ్చు. సో మనం 40 seconds లో మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక్కోవచ్చు. సెకండ్ మోడల్ ఇది 2025. 2025 కాలం మీ ఇంట్లో ఉంటే 2031 మళ్ళీ ఇది చేసుకోవచ్చు. దాని మీనింగ్ ఏంటంటే 2025 August 23rd సాటర్డే, సేమ్ 2031 August 23rd కూడా సాటర్డే. ఏం చేంజ్ ఉండదు. ఓకేనా? ఇదే క్యాలెండర్ తీసుకొని మళ్ళీ ఇది చేసుకోవచ్చు. దానిలో మనీ కూడా సేవ్ అవుతాయి. సో సెకండ్ మోడల్ ఏంటంటే ఒక ఇయర్ ఇస్తే మళ్ళీ అదే ఎప్పుడో చెప్పాలి. సో 2025 మళ్ళీ ఎప్పుడు ఇది చేస్తామంటే ఫ్యూచర్లో 2031లో. 2024 కాలం మీ ఇంట్లో ఉంటే 2052లో మళ్ళీ ఇది చేసుకోవచ్చు. 2023 ఉంటే 2034లో ఇది చేసుకోవచ్చు. ఒక ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ 2007 ఎప్పుడు ఇది చేస్తారు? 2018 థర్డ్ ఆప్షన్. ఓకేనా? అంటే సెకండ్ మోడల్ ఏంటంటే ఒక ఇయర్ ఇస్తే మళ్ళీ అదే ఇయర్ ఎప్పుడు చెప్పాలి. ఫస్ట్ మోడల్ ఏంటిది? ఒక డేట్ ఇచ్చి ఒక మంత్ ఇచ్చి ఒక ఇయర్ ఇస్తే డే చెప్పాలి. విత్ ఇన్ 40 seconds లో మీ ఫ్రెండ్ బర్త్డే కనుక్కోవచ్చు. వాళ్ళు అడిగితే మేము చెప్పే లాజిక్ అప్లై చేస్తే. సెకండ్ మోడల్ ఏంటంటే ఒక ఇయర్ ఇస్తే మళ్ళా అదే ఎప్పుడు చెప్పాలి. విత్ ఇన్ సెకండ్స్ లో టెక్స్ట్ బుక్ లో కానీ గూగుల్లో కానీ ఒక పెద్ద లెంత్ ప్రొసీజర్ ఉంటుంది. అది ఎక్కువ టైం పడుతుంది. మా లాజిక్ లో అప్లై చేస్తే విత్ ఇన్ సెకండ్స్ లో ఒక ఇయర్ ఇచ్చి మళ్ళా అదే ఎప్పుడు చెప్పాలి. ఒక ఎగ్జామ్ లో వచ్చింది 2007 ఎప్పుడు ఇచ్చేస్తారు? ఆన్సర్ 2018 థర్డ్ ఆప్షన్. టిక్ చేసి రావచ్చు మీరు ఎగ్జామ్ లో. థర్డ్ మోడల్ ఏంటంటే వాట్ ద మాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సక్సెసివ్ లీప్ ఇయర్స్. ఒక లీప్ ఇయర్ కి ఇంకొక లీప్ ఇయర్ కి మాక్సిమం ఎంత గ్యాప్ ఉంటుంది? మీ ఫ్రెండ్స్ మీరు ఎవరైనా కంటే ఆన్సర్ 4 years అని చెప్తారు. కానీ తప్పది. నేను ఫస్ట్ విని చెప్తున్నా ఈ యాప్ట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో. ఒకవేళ 4 years ఆన్సర్ అయితే మీ ఫ్రెండ్ మీకు ఎందుకు జాబ్ రావాలి? ఇప్పుడు విశ్వనాథ్ చెస్ బోర్డు ఫేమస్. ఒక చెస్ బోర్డు ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? ఇండియాలో అందరూ 64 అనుకుంటారు. 64th ఆగస్ట్ అడగారు కదా, 64 కాదు. అది అలానే చెప్తాం. అలానే ఒక లీప్ ఇయర్ కి ఇంకొక లీప్ ఇయర్ కి మాక్సిమం ఎంత గ్యాప్ ఉంటుంది అంటే అందరూ 4 years కంటారు. కానీ తప్పది 8 years. ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు 4 years అనుకుంటారు. కానీ ఆన్సర్ 8 years. ఓకేనా? సో ఒక లీప్ ఇయర్ కి ఇంకొక లీప్ ఇయర్ మాక్సిమం గ్యాప్ 4 years కాదు, 8 years. ఫోర్త్ మోడల్ ఏంటంటే 15th August 2011 falls on Tuesday. 10th May 2012 falls on which day? ఫస్ట్ మోడల్కి లాస్ట్ మోడల్ డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ మోడల్లోనేమో ఒక డేట్ ఇచ్చి ఒక మంత్ ఇచ్చి ఒక ఇయర్ ఇస్తే డే కనుక్కోమన్నారు. లాస్ట్ మోడల్ ఒక డేట్ ఇచ్చి ఒక మంత్ ఇచ్చి ఒక ఇయర్ ఇస్తే డే కూడా వాళ్ళు ఇచ్చిండ్రు. దాని డిఫరెన్స్ తీసుకుని మనం కనుక్కోవాలి. ఇది క్యాలెండర్స్ లో 4 మోడల్స్. ఓకేనా? సో ఫస్ట్ మోడల్ ఫైండ్ అవుట్ ద డే ఆఫ్ ద వీక్. 15th August 1947 ఫ్రైడే, 23rd August 2025 సాటర్డే. సో ఒక డేట్ ఇచ్చి ఒక మంత్ ఇచ్చి ఒక డే చెప్పాలి. సెకండ్ మోడల్ ఒక ఇయర్ ఇస్తే మళ్ళీ ఎప్పుడు చెప్పాలి. 2025 మళ్ళీ ఎప్పుడు చేస్తారు? 2031. 2024 ఎప్పుడు చేస్తారు? 2052. 2023 ఎప్పుడు చేస్తారు? 2034. 2007 ఎప్పుడు చేస్తారు? 2018. అంటే సెకండ్ మోడల్ ఒక ఇయర్ ఇస్తే మళ్ళా అదే ఎప్పుడు చెప్పాలి. మోడల్ 3 ద మాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సక్సెసివ్ లీప్ ఇయర్స్. ఒక లీప్ ఇయర్ కి ఇంకొక లీప్ ఇయర్ మాక్సిమం ఎంత గ్యాప్ ఉంటుంది? అందరు 4 years అనుకుంటారు. కానీ తప్పది 8 years. అది అలానే నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫోర్త్ మోడల్ ఒక డేట్ ఇచ్చి ఒక మంత్ ఇచ్చి ఒక ఇయర్ ఇచ్చి డే కూడా వాళ్ళు ఇచ్చిండ్రు ట్యూస్డే అని చెప్పి. దాని రెఫరెన్స్ తీసుకొని మనం ఇది కనుక్కోవాలి. ఇది క్యాలెండర్స్. అంటే మీరు ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాసినా క్యాలెండర్స్ అనే టాపిక్ మీద 4 మోడల్స్ ఉంటాయి. ఫైండ్ అవుట్ ద డే ఆఫ్ ద వీక్, రిపిటేషన్ ఆఫ్ ది ఇయర్స్, ఒక లీప్ ఇయర్ కి ఇంకొక మాక్సిమం ఎంత గ్యాప్ ఉంటుంది, తర్వాత ఒక డేట్ ఇచ్చి ఒక మంత్ ఇచ్చి ఒక ఇయర్ ఇచ్చి డే కూడా వాళ్ళు ఇస్తే దాని రెఫరెన్స్ తీసుకుని అలా కనుక్కోవాలి. ఇది క్యాలెండర్స్ లో 4 మోడల్స్.
క్లాక్స్ లో 4 మోడల్స్ ఉంటాయి, క్యాలెండర్స్ లో 4 మోడల్స్ ఉంటాయి. సో యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ మనం లాస్ట్ కి వచ్చేసినాం. సో ఇప్పటికి దాదాపు మనము 26 to 27 టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఈ టాపిక్స్ అంటే మీరు ఒక సీక్వెన్స్ లో మీరు ఉండగలిగితే డైలీ 1-2 టాపిక్స్, ఫైనల్ ఇయర్ వల్ల అయితే మీకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి 6 months లోపల మీకు ప్లేస్మెంట్స్ రావాలి కాబట్టి డైలీ 2 టాపిక్స్ ప్రిపేర్ అయితే మీరు ఈజీ క్రాక్ చేయగలరు. థర్డ్ ఇయర్ అయితే డైలీ ఒక టాపిక్ ప్రిపేర్ కానీ. ఫస్ట్ మీ ప్రిపరేషన్ టిప్స్ ఎలా ఉండాలంటే బేసిక్స్ నేర్చుకోవాలి, తర్వాత అడ్వాన్స్ నేర్చుకొని వాటికి సంబంధించిన ఒక 50 క్వశ్చన్స్, ఒక్కొక్క టాపిక్ కి 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. ఓకేనా? సో మా షార్ట్ కట్స్ వినండి. శాంపిల్ క్వశ్చన్స్ 20 to 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. తర్వాత కంపెనీ వైజ్ నేను ఆల్రెడీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చెప్తాను. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఎలాంటి కంపెనీస్ లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా ఈ టాపిక్ మీద ప్రిపేర్ అయితే మీరు 4 కనుక రాగానే మీ కాలేజ్కి ఏ కంపెనీ వచ్చినా సరే ఈజీ క్వాలిఫై అవుతారు. ఓకేనా? సో ఇది మీరు ప్రిపేర్ అయ్యే. సో ఎలా ప్రిపేర్ కావాలంటే మా ఫస్ట్ వీడియో నుంచి ఇప్పుడు చేసిన వీడియోస్ అన్ని ఒక సీక్వెన్స్ లో మీరు ప్రిపేర్ కాగలిగితే మీకు యాప్టిట్యూడ్ అనే దాని మీద ఒక అవగాహన రావడంతో పాటు ఎలాంటి లాజిక్స్ ఉంటాయి, లాజిక్స్ అప్లైస్ మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేప్పుడు చాలా ఈజీ అవుతాయి. కాకపోతే డ్రాబ్యాక్ ఏంటంటే మీ కోర్ సబ్జెక్ట్స్ ఒకసారి చదివితే లైఫ్ లాంగ్ గుర్తుంటాయి, యాప్టిట్యూడ్ అనేది ఒకసారి చదివితే గుర్తుండదు. డైలీ ప్రాక్టీస్ చేయాలి. అందుకని మా యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ మీరు డైలీ ఫాలో కాగలిగితే మీరు ఈజీగా యాప్టిట్యూడ్ పర్ఫెక్ట్ అవుతారు. సీరియస్ క్యాలెండర్స్ ఓవర్ చెప్పాలంటే క్యాలెండర్స్ లో 4 మోడల్స్ ఉంటాయి. ఫైండ్ అవుట్ ద డే ఆఫ్ ద వీక్, రిపిటేషన్ ఆఫ్ ది ఇయర్స్, ద మాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సక్సెస్ఫుల్ లీప్ ఇయర్స్, 4 years కాదు 8 years, ఒక డేట్ ఇచ్చి ఒక మంత్ ఇచ్చి ఒక ఇయర్ ఇచ్చి డే కూడా వాళ్ళు ఇస్తే దాన్ని రెఫరెన్స్ తీసుకుని కనుక్కోవాలి. ఇది క్యాలెండర్స్. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాం. సో మా యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఇలా మా వీడియోస్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.